వెల్కమ్ టు తెలుగు బిజినెస్ న్యూస్. దిస్ ఈజ్ ఎపిసోడ్ 1. టాటా మోటార్స్ అండ్ జాగువార్ ల్యాండ్ రోవర్ ఈ రెండు కంపెనీస్ ఒక 1 ఇయర్లో 2 ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకురాబోతున్నాయని చెప్పాడు నటరాజన్ చంద్రశేఖరన్, టాటా కంపెనీస్కి చైర్మన్. ఆ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఒక ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్ గ్లోబల్ మార్కెట్కి ఎక్స్పోర్ట్ చేస్తారని కూడా చెప్పాడు. జాగువార్ ల్యాండ్ రోవర్ ఒరిజినల్గా ఇది ఇంగ్లాండ్ కంపెనీ. ప్రజెంట్ కూడా అది ఇంగ్లాండ్ నుంచి ఆపరేట్ అవుతుంది. దాని హెడ్ క్వార్టర్స్ ఇంగ్లాండ్లోనే ఉంది. కానీ దాన్ని టాటా వాళ్ళు 2008లో కొనేశారు. ఇప్పుడు జాగువార్ ల్యాండ్ రోవర్ కూడా టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లోకి వస్తుంది. మీకు తెలిసిందే, టాటా మోటార్స్ బడ్జెట్ ప్రైస్లో కార్స్ తయారు చేస్తుంది. జాగువార్ ల్యాండ్ రోవర్ ప్రీమియం లగ్జరీ వెహికల్స్ని తయారు చేస్తుంది. బట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ మాత్రం రెండు కంపెనీస్ ఇండియాలో గుజరాత్లో ఉండే ప్లాంట్లో తయారు చేస్తారు. రెండు కంపెనీస్ గుజరాత్లో ఫోర్డ్ వాళ్ళది ఒక ప్లాంట్ ఉంది, సానంద్ అనే ఒక ప్లేస్లో. ఫోర్డ్ వాళ్ళ ప్లాంట్ని టాటా వాళ్ళు కొనేశారు, ఫోర్డ్ ఇండియా వదిలి వెళ్ళిపోయిన తర్వాత. సో ఫ్యూచర్లో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇండస్ట్రీ చాలా కాంపిటేటివ్ అయిపోతుంది అన్డౌటెడ్లీ. ఇది ఇలాన్ మస్క్కి చాలా పెద్ద ఛాలెంజ్. ఎందుకంటే కాంపిటీషన్ పెరిగితే టెస్లా సేల్స్ తగ్గిపోతాయి, కస్టమర్స్కి ఆప్షన్స్ ఎక్కువ పెరిగిపోతాయి. కాబట్టి ఆల్రెడీ చాలా కార్ కంపెనీస్ ఎలక్ట్రిక్ కార్స్ ప్లాన్ స్టార్ట్ చేశాయి. ఎస్పెషల్లీ చైనా కంపెనీ BYD అయితే చాలా కంట్రీస్లో ఎలక్ట్రిక్ కార్స్ని సేల్ చేస్తుంది కూడా. 2023లో లాస్ట్ క్వార్టర్లో, అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో టెస్లా కంటే BYD ఎక్కువ ఎలక్ట్రిక్ కార్స్ని సేల్ చేస్తుంది. సో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీ అనేది చాలా కాంపిటేటివ్ అయిపోతుంది ఫ్యూచర్లో. నెక్స్ట్, టాటా వాళ్ళు 91,000 crores పెట్టి 2 సెమీ కండక్టర్ ఫ్యాక్టరీస్ కడుతున్నారు గుజరాత్లో, తైవాన్ కంపెనీ PSMCతో కలిసి. 2026 కల్లా అవి కంప్లీట్ అయిపోతాయని చెప్తున్నారు. 2026 నుంచి సెమీ కండక్టర్ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ ఫ్యాక్టరీస్లో. మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్, ఇలాగే చాలా ఎలక్ట్రానిక్ డివైజెస్లో సెమీ కండక్టర్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. చిప్ అంటాం మనం, అది బ్రెయిన్ లాంటిది ఏ డివైస్లో అయినా. రాను AI కూడా చాలా డెవలప్ అయిపోతుంది కాబట్టి ఆ చిప్స్కి ఫ్యూచర్లో డిమాండ్ పెరుగుతుంది. బికాస్ ఆ సెమీ కండక్టర్ లేకపోతే అసలు బ్రెయిన్ లేదు. దానివల్ల సెమీ కండక్టర్ బిజినెస్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంది ఇప్పుడు. నెక్స్ట్, ఫుడ్ డెలివరీ కంపెనీ స్విగ్గీ IPOకి అప్లై చేయబోతుంది. అంటే స్విగ్గీ కూడా స్టాక్ మార్కెట్లో రాబోతుంది అనమాట. సో అప్పుడు మీరు కూడా అందులో షేర్స్ కొనొచ్చు. ఆల్రెడీ జొమాటో స్టాక్ మార్కెట్లో ఉంది. స్విగ్గీ ఇప్పటి వరకు ప్రైవేట్గానే ఉంది కంపెనీ. $1 బిలియన్ కంటే ఎక్కువ మనీ రేజ్ చేయాలనుకుంటుంది IPOతో. $1 బిలియన్ అంటే 8,000 crores కంటే ఎక్కువే. నెక్స్ట్, ప్రైమ్ మినిస్టర్స్ ఎకనామిక్ అడ్వైజరీ కౌన్సిల్ రిపోర్ట్ వచ్చింది. దాని ప్రకారం ఇండియాలో 5 రిచెస్ట్ స్టేట్స్, నెంబర్ 1 ఢిల్లీ, తర్వాత తెలంగాణ, తర్వాత కర్ణాటక, తర్వాత హర్యానా, తర్వాత తమిళనాడు. పూరెస్ట్ స్టేట్స్లో చూస్తే బీహార్ ఫస్ట్ ప్లేస్లో ఉంది, దాని తర్వాత జార్ఖండ్, దాని తర్వాత ఉత్తరప్రదేశ్, దాని తర్వాత మణిపూర్, దాని తర్వాత అస్సాం. నెక్స్ట్, ఇండియాలో సంవత్సరానికి 10 కోట్ల కంటే ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు 31,800 మెంబర్స్ ఉన్నారు ఒక రిపోర్ట్ ప్రకారం. నెక్స్ట్, ఫైనల్ న్యూస్ ఆఫ్ ద డే. ఇందాక చెప్పాను ఫోర్డ్ వాళ్ళు ఇండియా వదిలి వెళ్ళిపోయారు అని చెప్పి. బట్ అగైన్ ఇండియాలో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేస్తున్నారు చెన్నైలో. బట్ ఓన్లీ వేరే కంట్రీస్లో అమ్మేదానికి, ఎక్స్పోర్ట్ చేసేదానికి, ఇండియాలో అమ్మేదానికి కాదు. దానికి రీజన్ ఏంటంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు చాలా తక్కువ, శాలరీస్ మరి ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం లేదు, అండ్ వేరియస్ అదర్ గూడ్స్ కానీ ఈ విధంగా మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇండియాలో చాలా తక్కువ. అండ్ తమిళనాడులో ఆల్రెడీ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సంబంధించిన చాలా మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి. సో ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది అక్కడ బిల్డ్ అయింది బాగా. సో అందుకని తమిళనాడులో ఫోర్డ్ వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేస్తున్నారు, బట్ కార్స్ అయితే ఇండియాలో అమ్మరు. బికాస్ సమ్హౌ ఇండియాలో వాళ్ళు కార్ సేల్స్ కానీ ఏవి వాళ్ళు అనుకున్న రేంజ్లో జరగలేదు. అండ్ ఇందాక చెప్పినట్టు టాటా వాళ్ళు అండ్ జాగువార్ వాళ్ళు కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు రెండు కంపెనీస్ని. జాగువార్కి యూకేలో వేరే కంట్రీస్లో మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ఉన్నాయి, బట్ అయినా కానీ వాళ్ళు కూడా ఇండియాలోనే చేస్తున్నారు. ఎందుకంటే మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఇండియాలో రిలేటివ్గా తక్కువ. వాటిని బయట కంట్రీస్లో, ఎస్పెషల్లీ డెవలప్డ్ కంట్రీస్లో ఎక్స్పోర్ట్ చేస్తే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది వాళ్ళకి. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ ఎపిసోడ్. ఇంకా ఇదే ఫస్ట్ ఎపిసోడ్. ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలన్నా, ఎలాంటి న్యూస్ కావాలన్నా, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్స్లో చెప్పండి.